తాజా అప్డేట్స్ అందించడానికి మనకు హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నాడు రాజు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియాకి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? సురేష్, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతుల బతుకులు ఆగమయ్యని చెప్పవచ్చు. యూరియా కోసము ఈ రోజు రైతులు భిక్షాటన చేసే దుస్థితి ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాలో గత 2 నెలల్లో కూడా యూరియా కొరత కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుకో చోట ప్రతి గ్రామంలోనూ ఏ గ్రామంలో చూసినా యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామంలో రైతులు యూరియా కోసం ఇంటిట భిక్షాటన చేసిన సంఘటన యూరియా కొరత సంబంధించి పరిస్థితిని అద్దం పట్టినట్టు చూపిస్తున్నది. యూరియా గత 15 రోజుల్లో కూడా ఈ ముక్రాకే గ్రామానికి సంబంధించిన రైతులు ప్రతిరోజు కూడా యూరియా కోసము పిఏసి సెంటర్ వెళ్ళి వస్తున్నారు. అయినప్పటికీ కూడా యూరియా బస్తాలు అందుబాటులో లేకపోవడంతో అక్కడ పిఏసి సెంటర్ లో అందుబాటులో లేకపోవడం కారణంగా వెనుదిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని తట్టుకోలేని రైతులు ఈ రోజు గ్రామంలో ఇంటింట యూరియా కోసం భిక్షాటన చేశారు. అలాగే ఉట్నూరు మండల కేంద్రంలో కూడా పిఏసి సెంటర్ వద్ద ఏజెన్సీ ప్రాంతంలో, ముఖ్యంగా ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో గత 15 రోజులు కూడా రోజుకో చోట రైతులు ఆందోళన చేస్తున్నారు. గత 15 రోజులు కూడా మాత్రం యూరియా మాత్రం రైతులకు అందుబాటులో ఉండడం లేదు. ఈ రోజు ఉట్నూరు మండల కేంద్రంలో పిఏజీ సెంటర్ వద్ద గిరిజన రైతులు, మహిళలు పెద్ద రాజు మీరు చెప్తున్నటువంటి ప్లేసుల్లో ఏదైతే రైతులు అక్కడ పడిగాపులు కాసి వెనుదిరిగాసి వస్తుందని చెప్పారు, అంటే అక్కడ యూరియా ఉందని చెప్పారా, లేక యూరియా వస్తుందని చెప్పారా, లేకుంటే ఏంటి అసలు ఎందుకు వెనుదిరిగాసి వచ్చింది వాళ్ళు? మళ్ళీ అయితే ఇక్కడ చూసినా యూరియా నిల్వలు మాత్రము ఉండడం లేదు. యూరియా వస్తుందని వచ్చిన సమాచారం మేరకు రైతులు తమకు యూరియా అవసరం కాబట్టి, యూరియా ఖచ్చితంగా ఇప్పుడు పంటలు ఎదుగుతున్న సమయంలో యూరియా అవసరం కాబట్టి యూరియా వచ్చిందన్న సమాచారం మేరకు ఖచ్చితంగా మీ పిఎస్సి సెంటర్కి వెళ్ళేసి అక్కడ క్యూలో నిలబడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబడేప్పుడు కూడా యూరియా బస్తాలు రాకపోవడంతో మళ్ళీ నిరాశతో విరమించడం జరుగుతుంది. ఇలా గత 15 రోజులు కూడా కొనసాగుతుంది. ఒకవేళ కనీసం యూరియా బస్తాలు వచ్చినప్పుడు కూడా రైతులకు సరిపడా ఆ పిఎస్సి సెంటర్ పరిధిలో ఉన్న రైతులకు సరిపడా యూరియా మాత్రం రావడం లేదు. ఒక ఉదాహరణకు ఒక పిఎస్సి సెంటర్ పరిధిలో 1000 బస్తాలు అవసరం ఉంటే దాదాపు 300 నుంచి 400 బస్తాలు మాత్రమే అవుతున్నాయి. ఈ రోజు ఉట్నూరులో 600 బస్తాలు అవసరం ఉంటే కేవలం 100 బస్తాలు మాత్రమే రావడం జరిగింది. దీంతో ఒక్క రైతు కనీసం ఒక బస్సు కూడా ఈ యూరియాను ఇవ్వలేని పరిస్థితి. దీంతో అధికారులు కూడా ఈ యూరియాను పంపిణీ చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు రైతులు పూర్తిగా తమకు ఖచ్చితంగా లోడ్ వచ్చింది, అంటే ఈ యూరియాకు సంబంధించిన లోడ్ వస్తే ఖచ్చితంగా తమకు కనీసం 5 బస్తాల చోట ఒక 2 బస్తాలు దొరికినా అని సంతోషపడతామని చెప్పేసి రైతులు ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆతృతతోని సెంటర్లకు వచ్చిన పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఈ రోజు ఇటు నిర్మల్ జిల్లాలో కూడా, నిర్మల్ జిల్లా మండల కేంద్రం, ఖానాపూర్ మండల కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున దాదాపు 2000 మందికి పైగా రైతులు ఈ రోజు మహిళలు పిఎస్సి సెంటర్ వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. అయితే కేవలం ఒక్కొక్కరికి ఎన్ని బస్తాలు ఇస్తామని చెప్తున్నారు, అసలు ఎన్ని బస్తాలు ఇస్తున్నారు వాళ్ళకి? అయితే ఒక రైతు కనీసం ఒక ఆధార్ కార్డుపై 5 బస్తాలు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా అక్కడ యూరియా అందుబాటులో ఉండాలని బట్టి కేవలం 1 బస్తా కానీ 2 బస్తాలను ఇచ్చి పంపించడం జరుగుతుంది. దీంతో తాము సరిపోవడం లేదని ఇప్పటికే భారీ వర్షాకారణంగా దాదాపు సగం పైగా పంటలు పూర్తిగా నేల కొరిగాయి, దెబ్బతిన్నాయని చెప్పేసి ఉన్న పంటలను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఈ చివరి సమయంలో పంటలు ఎదుగుదల సమయంలో ఖచ్చితంగా యూరియా అవసరం ఉంటుంది. యూరియా అవసరం ఉన్నది కాబట్టి కనీసం యూరియా వేస్తారన్నా కనీసం ఉన్న పంటలన్నా కాపాడుకోగలుగుతాం, లేదంటే మాత్రం రోడ్డున పడాల్సి వస్తున్న రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు ఈ ఖానాపూర్ మండలం గోసంపేట గ్రామంలో సైతం కేవలం 150 బస్తాలు రావడంతో రైతులు ఎరువుల కోసము మహిళలు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరుగులు తీసి సెంటర్ కు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా దాదాపు 500 మందికి యూరియా అవసరం ఉంటే కేవలం 150 బస్తాలు రావడం, 150 బస్తాలు మాత్రమే రావడం జరిగింది. దీంతో రైతులు పరుగు పెట్టి ఈ యూరియా బస్తాలను అందుకునేందుకు ఎగబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 15 రోజులు కూడా ఇదే విధ పరిస్థితి. అయితే అధికారులు మాత్రం అందుబాటులో యూరియా నిల్వలు ఉన్నాయని ఒకవైపు చెప్తున్నప్పటికీ ఈ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ రాజు.